తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరో టర్న్ తీసుకుంది. ఈ కేసు వెలుగులోకి రావడంతో కీలక నిందితుడు ప్రభాకర్ రావు అమెరికా పారిపోయాడు. ఈయన చుట్టూనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తిరుగుతోంది. దర్యాప్తులో భాగంగా రేపు ప్రభాకర్ రావును హైదరాబాద్ కు రప్పించనున్నట్లుగా తెలుస్తోంది. ఆయన్ను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ప్రభాకర్ రావు విచారణ అనంతరం బీఆర్ఎస్ నేతలకు నోటీసులు జారీ చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరో టర్న్ తీసుకుంది. ఈ కేసు వెలుగులోకి రావడంతో కీలక నిందితుడు ప్రభాకర్ రావు అమెరికా పారిపోయాడు. ఈయన చుట్టూని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తిరుగుతోంది. దర్యాప్తులో భాగంగా రేపు ప్రభాకర్ రావును హైదరాబాద్ కు రప్పించనున్నట్లుగా తెలుస్తోంది. ఆయన విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ప్రభాకర్ రావు విచారణ అనంతరం బీఆర్ఎస్ నేతలకు నోటీసులు జారీ చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తాజా అప్డేట్ గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ శశి అందిస్తారు. శశి, పూర్తి అప్డేట్స్ చెప్పండి. ప్రభాకర్ రావు ఎప్పుడు ఇండియా అలాగే హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది? దీనికి సంబంధించిన పూర్తి విషయాలు చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వ పాత్రధారి అయితే ప్రభాకర్ రావు కీలకమైనటువంటి సూత్రధారి. అతని ఆదేశాల మేరకు ఈ మొత్తం వ్యవహారానికంతా తరలినట్టుగా ఇప్పటికే స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఏదైతే ప్రభుత్వం అలాగే తిరుపతిలో భుజంగరావులు కూడా ఇదే తరహా స్టేట్మెంట్ ఇచ్చారు. తమ పైనటువంటి ఉన్నతాధికారులు అలాగే సొసైటీ మాజీ చీఫ్ గా వ్యవహరిస్తున్నటువంటి ప్రభాకర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తాము ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డామన్న అంటూ కూడా ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇదే సమయంలో వీరిచ్చినటువంటి సమాచారం ఆధారంగానే ప్రభాకర్ రావు నివాసంలో ఇటు సంజాగుట్ట పోలీసుల బృందం సోదాలు నిర్వహించింది. అప్పటికే ప్రభుత్వం సస్పెండ్ అవ్వడం అలాగే ప్రభుత్వం మీద కేసు కూడా నమోదు కావడంతో ఇక ఈ కేసు తన మెరుపు పెట్టుకుంటుందంటూ కూడా భావించినటువంటి ప్రభాకర్ రావు దేశం విడిచి వెళ్లిపోయారు. చెన్నై మీదుగా ఆయన అమెరికాకి వెళ్లిపోయారు. అయితే ఇక అతని కోసం ఇచ్చే సోదాలు నిర్వహించినటువంటి సమయంలో కొన్ని కీలకమైనటువంటి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా ప్రభాకర్ రావు చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో గత 4 రోజుల క్రితం హైదరాబాద్ లో ఒక పోలీస్ ఉన్నతాధికారికి టచ్లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయన మనమంతా ఒకే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళం కాబట్టి మన ఇళ్లలో మనం సోదాలు చేసుకోవడం ఎందుకన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ప్రస్తుతం ఇప్పుడు ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలను మీరు ఏ విధంగా పాటిస్తూ ఉన్నారు? గతంలో కూడా మేము కూడా అదే తరహాలను ఆదేశాలను పాటించాం తప్ప ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాము లబ్ధి పొందలేదు. తర్వాత సౌలభానికి వాడుకోలేదంటగా ఆయన చేసే ప్రయత్నం చేశారు. అయితే ప్రజెంట్ కీలకమైనటువంటి పరిణామం చోటు చేస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. ముందు నుండి కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును తిరిగి నగరానికి రప్పించేందుకు వీలుగా చాలా ప్రయత్నాలు ఇటు పోలీసులు చేశారు. ఇందులో భాగంగానే ప్రభాకర్ రావుకు రికార్డు నోటీసులు కూడా జారీ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇందులో భాగంగానే తాజాగా అమెరికా నుండి హైదరాబాద్ కు ప్రభాకర్ రావు వస్తున్నట్టుగా తెలుస్తోంది. రేపు అమెరికా నుండి హైదరాబాద్ కు వస్తున్నట్టుగా ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. ఒకవేళ రేపు ప్రభాకర్ రావు హైదరాబాద్ కు వస్తే ఇటు పోలీసుల విచారణకు హాజరవుతారా లేకపోతే కొంత సమయం తీసుకుని హాజరవుతారా అన్నది మాత్రం ప్రస్తుతం తేలాల్సింది. మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు చుట్టే మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా పెరుగుతూ ఉంది కాబట్టి అతను చాలా కీలకంగా వ్యవహరించారు కాబట్టి అతను విచారిస్తే కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కేవలం ఇది ప్రభాకర్ రావు మాత్రమే చేశారా? ప్రభాకర్ రావుకు పైన ప్రభుత్వంలో ఉండేటటువంటి ఎవరైనా ఆదేశాలు ఇచ్చారు? ఒకవేళ ఆదేశాలు ఇస్తే ప్రభాకర్ రావు సోదాలు నిర్వహించి ప్రభాకర్ రావు నివాసంలో పోలీసు అధికారులు సోదాలు నిర్వహించిన సమయంలో ఆయన మీరు ఎలాగైతే గత ప్రభుత్వం చెప్పినట్టు మేము చేసాం, మీరు ఇప్పుడు ఎలా చేస్తున్నారో ఈ ప్రభుత్వం చెప్పినట్టు అప్పుడు కూడా మేము అలాగే చేశాము అంటూ కూడా ప్రభుత్వం పైన ఆయన పూర్తిగా బాధ్యత అంతా కూడా ప్రభుత్వమే చేయించింది అన్నట్టుగా చెప్పారు కదా. మరి మీరు అన్నట్టు గతంలో సోదాలు నిర్వహించారు. ఎప్పుడైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావుకు ఈ వ్యవహారంతో సంబంధం ఉంది అని తెలుసుకున్న తర్వాత నిర్ధారించుకున్న తర్వాత ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించినటువంటి 4-5 రోజుల్లోనే ఇటు తిరుపతిలో అలాగే భుజంగరావును కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ జరిగిన వెంటనే ప్రభాకర్ రావు పోలీసులకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఒకరికి టచ్లోకి రావడం కూడా జరిగింది. తాను ఎక్కడికి పారిపోలేదు, కేవలం తనకు క్యాన్సర్ చికిత్స నిమిత్తం తాను అమెరికాకు వచ్చాను తప్ప ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆదేశాల మేరకు తామంతా కూడా చేశామంటే ఆయన చెప్పుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ప్రభుత్వానికి సంబంధించిన అఫీషియల్స్ ఎవరైతే ఆదేశాలు ఇస్తే ఇది ప్రజెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో గతంలో కూడాను
ప్రభుత్వంలో పెద్దలు చెప్పినట్టుగానే తాను ఇక ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డామే తప్ప ఎక్కడా కూడా తాను కొలగడం కోసం కానీ లేకపోతే ఇతరత్ర ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ మేమంతా కూడా ఎక్కడ పాల్పడలేనట్టుగా ఆయన చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. నిజంగా వాస్తవానికి ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల ఆదేశాలు ఇచ్చి ఉంటే ఆ పెద్దలు ఎవరు అనేది ప్రజెంట్ తేలాల్సి ఉంది. ఒకవేళ ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, ఒకవేళ ఆయన పోలీసు విచారణకు హాజరయ్యి ఆయన ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా కావచ్చు చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ చుట్టూ అలాగే ఎస్ఐటీ విభాగం చుట్టూ ఈ కేసు మొత్తం తిరుగుతోంది. ఎప్పుడైతే ప్రభాకర్ రావు పోలీసు హాజరైతే ఆయన నోరు ఎత్తితే మాత్రం ఇదంతా కూడా పొలిటికల్ లీడర్స్ నిర్వహించుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న వారి మెడలకు చుట్టుకునే అవకాశం ఉంది. ఇక మరిన్ని అరెస్ట్ కూడా జరిగేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చూడాలి రేపు ఒకవేళ ప్రభాకర్ రావు హైదరాబాద్కి వస్తే కనుక పోలీసులు హాజరవుతారా లేకపోతే కొంత సమయం తీసుకుని హాజరవుతారా అన్నది. రైట్ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.